మీరి వాళ్ళు ఎవరికి నచ్చినా నన్ను పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళే ఈ సమరయులు. వీళ్ళని ఎలా చూస్తారంటే వెలేసినట్టు. ఇప్పుడు మనం చూడండి, కొంతమంది ఇప్పటికీ ఉంది, మన క్యాస్ట్ వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు చేసుకోవాలి, వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటే ఏం చేస్తారు? అన్నీ ఏం చేస్తారు చెప్పండి? వెలేసినట్టు చూడలేదా? మనం అంత కలిపేసుకుంటున్నారా? అంత దయాహృదయులు ఉన్నారా? అంత మంచి హృదయం కలిగిన వారు ఈ రోజుల్లో ఉన్నారా? కొంచెం క్యాష్ తేడా వస్తే వద్దు, సంబంధం అది అసలు మనం వద్దు. మన కులం కాని వాళ్ళది చెయ్యొద్దు, మన కులం కాని వాళ్ళని వద్దు అని అనేవాళ్ళు ఈ రోజున లేరా? అలాగే ఆ రోజున అన్యుల్ని చేసుకున్నారన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ సమరయులు పక్కన పెట్టేశారు. ఈ సమరయులందరూ ఒక గ్రూప్ అయ్యి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనందరం ఒక గ్రూపు, మనతో వాళ్ళు ఎలాగో మాట్లాడరు, కనీసం చూడరు, అటు నుంచి కూడా వెళ్ళరు. అలాంటి దారిలో యేసయ్య వచ్చాడు. వీళ్ళని ఎంత అసహించుకుంటారో యూదులు, వీళ్ళని ఎంత అసహించుకుంటారో ఇజ్రాయేలు, అలాంటి దారిలోకి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఆమెతో మాట్లాడాడు. ఆమంతది, నేను నీళ్లు పోస్తే మీరు తాగుతారయ్యా అని. ఎందుకని? వాళ్ళు ఎవరు తాగరు కదా, వాళ్ళు ఎవరు కనీసం చూడరు కదా. యేసయ్యకి ఒక్క ఆత్మ పట్ల అంత శ్రద్ధ అండి. మనల్ని కూడా ఒక్కళ్ళ కోసం, స్వర్ణకుమారి గారు రక్షించబడక ముందు ఆమె ఒక్క దానికోసం గుడివాడ వెళ్ళేవాళ్ళం. అప్పుడు సోని చిన్న పిల్ల. ఆమె ఒక్క దానికోసం 2-3 ఏళ్ళు వెళ్ళాం మేము. చాలా బాధ అనిపించేది. కానీ ఒకరోజు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఇస్తాడులే అని ఒక నమ్మకం. ఆ నిరీక్షణ కనుక మాకు లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ ఒక్కలో 2 ఏళ్ళు అయింది. ఒక్క ఆత్మ. మన సురేష్ గారు చర్చ్ అన్వెస్డే అంటే గన్నవరంలో చర్చ్ మొదలుపెట్టి 15 ఏళ్ళు అయిందంట. 15 ఏళ్ళకి సంవత్సరానికి 15 మంది చొప్పున 150 మంది రక్షించబడ్డారంట. అంటే సంవత్సరానికి ఎంతమంది? 15 మంది రక్షించబడినట్టు. సంవత్సరానికి 10 ఆత్మల సంఘం సంపాదించినట్లు. అంతేకాదు ఈ 150 మందిలో మళ్ళీ ఒక 50 మంది అటెండ్ అవ్వరు సరిగ్గా. ఇప్పుడు మనకు కూడా అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనీ హిందూ ఉన్నారు, అటెండ్ అవ్వరు సరిగ్గా. ఇలా కొంతమంది ఉంటారు, పేర్లు ఎందుకు లేదు, ఇప్పుడు అందరి పేరు చెప్పలేను. కానీ ఇలా అటెండ్ అవ్వకుండా సంఘంతో కమ్యూనికేట్ అయ్యి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయడం, ఎప్పుడైనా స్పెషల్ దానికి రావడం, అలా చేసేవాళ్ళు మనకే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసేసిన మామూలుగా రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఆ లెక్క నేను సేవ మొదలుపెట్టి 2010లో నుంచి మొదలుపెట్టా. ఈ 10 నుంచి ఇప్పటికి ఎన్ని? 24 14 సంవత్సరాలు. ఈ 14 మందికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సపోజ్ కరెక్ట్గా 40 మంది ఉంటారు. ఇంకా ఇందులో రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారు. రక్షించబడాల్సిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అంటే ఓర్పు చాలా అవసరం అండి. సేవలో కానివ్వండి, దేవుడు కొన్నిసార్లు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తాడు. ఓర్పు చాలా అవసరం. ఒక ఆమె ఎవరు అందంట, చర్చికి రమ్మంటే ఏంటి చర్చిలో 2-3 వస్తున్నారు, నేను రానందంట. అంటే ఇవి ఎవరి కోసం వస్తుంది? మనుషుల కోసం వస్తుంది. వీళ్ళకి కొంతమంది అంటారు మనుషుల కోసం, స్నేహాల కోసం, మగపిల్లలైతే ఆడపిల్లల కోసం, ఆడపిల్లలైతే మగపిల్లల కోసం, లేదా ఎవరైనా చీరలు కట్టారు, లేకపోతే ఫలానా వాళ్ళు వచ్చారా, ఇలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి మన సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కొత్తగా విన్నాను నేను అన్నమాట. 2-3 ఈమెకి దేవుడు కావాలనుకున్నప్పుడు 2-3తో ఇంకేం పనండి? ఒక్కళ్ళ కోసం యేసయ్య అంత దూరం వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఒక్క ఆత్మ నశించిపోకూడదని. మనకి ఆ భారం ఉండాలి. ఆమెకి అలా రక్షించినందుకు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిపోయి అందరికీ చెప్పింది, సాక్ష్యం చెప్పింది. నేను నిజమైన ప్రవక్తను చూశాను, నా జీవితాన్ని ఆయన చెప్పేశాడు, ఇదిగో అనేసి అందరికీ సాక్ష్యం చెప్పేసి ఆయన నమ్ముకోండి అని చెప్పి ఆమె అక్కడ చెప్పింది. చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో 25వ వచనం చదవండి. 4:25. ఎందుకు మాట్లాడుతున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన పుట్ట విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను
ఓకే, అక్కడ దాకా ఉందండి. 39 చదవండి. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలు బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ అంటే ఆమె బ్రతుకులో ఏం పాపం ఉందో, ఆమె బ్రతుకులో ఏముందో చెప్పేశాడు కాబట్టి దేవుడు, నేనేం చేశానో ఆ ఊర్లో వాళ్ళకి కూడా తెలియదు కొన్ని, కానీ నాకు చెప్పేశాడు. ఆమె అలాంటిదని కొంతమందికి తెలియదు. అంటే పైకేమో మంచిగా ఉండొచ్చు, లోపలంతా పాపం ఉండొచ్చు. నేను చేసినవన్నీ నాకు చెప్పేశాడు. ఆయన ఎవరో మీరు వచ్చి ఒకసారి చూడండి అనగానే వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆయన చెప్పిన మాటలకి ఆయన కూడా విశ్వాసం ఉంచారంట. ఒక్క స్త్రీ ఆ ఊరు మొత్తాన్ని మార్చేసిందండి. ఒక స్త్రీ, చెప్పండి, ఒక్క స్త్రీ ఆ ఊరు మొత్తాన్ని మార్చింది. మన జీవితంలో మనం ఒక్కళ్ళకైనా మనం సాక్ష్యం చెప్తున్నామా? ఒక్కళ్ళైనా మనం మార్చగలిగామా? ఉన్నారా? మీకు చెప్పుకోగలరా? పలానా ఆత్మ నేను వారి కోసం ప్రయాసపడ్డాను, వారి కోసం ప్రార్థన చేశాను, వారు రక్షించబడ్డారమ్మా అని నువ్వు చెప్పుకోవడానికి ఒక్క సాక్ష్యం ఒక్కటైనా, ఒక్క ఆత్మైనా ఉంటే నిజంగా నువ్వు చాలా ధన్యురాలివే. ఎందుకో తెలుసా? పరలోకం వెళ్ళినప్పుడు యేసయ్య నిన్ను అడుగుతాడు, నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు ఒక్క ఆత్మనైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు. అప్పుడు మనం ఈ భారం మనలో ఉండాలండి. ఈ రోజు నుంచి మీరు పెట్టుకోండి, కనీసం ఒకరినైనా మందిరానికి తీసుకురావాలి, ఒకరినైనా మందిరానికి నడిపించాలి. దేవుడు ఎవరో వాళ్ళకి పరిచయం చేయాలి. దేవుడి శక్తి, దేవుడి యొక్క ప్రేమ వాళ్ళకి తెలియపరచాలి, సాక్ష్యం చెప్పాలి. ఎంతసేపు కూర్చుంటే ముసలమ్మ ముచ్చట్లు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మా కోడలు ఏం చేస్తుంది, లేదంటే నా ఇంట్లో అలా ఉంది, నీ ఇంట్లో ఇలా ఉంది, లేదా అలా అంట కదా, ఇలా అంట కదా, ఇవే మాట్లాడుకుంటాం. సాక్ష్యం చెప్తున్నావా? దేవుడి బిడ్డలు ఇద్దరు కూర్చుంటే దేవుడి మాటలే మాట్లాడుకోవాలి. ఒకవేళ నువ్వు అన్యులతో కూర్చున్నా కూడా అందులో 2-3 మాటలు మించి నువ్వు మాట్లాడేవంటే వ్యర్థమైన వచ్చేస్తాయి. ఆ 2-3 మాటలు మించి కట్ చేసి వీలైతే నీ సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పు. అసలు సువార్త చెప్పవసరం, నీ సాక్ష్యం చెప్తే చాలు. నన్ను దేవుడు ఈ విషయం, వాళ్ళు నవ్వని, ఎక్కిరించని, తిట్టని, కొట్టని, యేసయ్యను కొడతారని తెలుసు, ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, అవమానిస్తారని తెలుసు, సిలివేస్తారని తెలుసు, అయినా వచ్చాడా లేదా? అమ్మ ఇవన్నీ చెప్తారా, అయితే వద్దులేండి రాబోతా అన్నాడు తండ్రితో. ఇవన్నీ ఆయనకి తెలిసే ఆయన అవన్నీ చేయించుకోవడానికి ఇష్టపడొచ్చాడు, సిద్ధపడొచ్చాడు. ఆయన కోసం మనం ఒక్క తిట్టు తినలేమండి. ఎవరిని తిడితే ఒక్క తిట్టు భరించలేమా? వాళ్ళు పిలిస్తే రావట్లేదు. భారం ఉండాలి, ప్రేమ ఉండాలి. నా దేవుడు పని, నా దేవుడు మందిరానికి ఒక్కరినైనా నేను నడిపించాను. బతిలో ఆడుకొని జైపాల్ గారు ఒకసారి సాక్ష్యం చెప్పారు. ఆయన అంటే ఫస్ట్లో సేవ మొదట్లో వెళ్ళి కాళ్ళు పట్టుకుని మరి బతిలో ఆడేవాళ్ళంట. ట్రైబల్స్ ఏరియాలో సేవ చేశాడు ఆయన ఎక్కువ. గిరిజనుల మధ్య అరకు, అటు ఒరిస్సా సైడు అందరూ ఎరగని వాళ్ళు అనమాట. నిన్న పరంజ్యోతయ్య గారు వాళ్ళు వెళ్ళారు కదా, ట్రైబల్స్ మధ్య పరిచర్యకి వెళ్ళారు వాళ్ళు కూడా. మరి మనందరం కొంతమంది డబ్బులు కూడా ఇచ్చాం. ఎందుకంటే అక్కడ సేవకులు చాలా దీనస్థితిలో ఉన్నారంట. వాళ్ళకి 3,000 ఇస్తారంట జీతం. ఆ 3,000తోనే వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోవాలి, ఇంకేమి ఇవ్వరంట. అయ్యగారికి కూడా 100 రూపాయలు కనుక పెట్టారంట. అది వాళ్ళకి చాలా ఎక్కువ అంట. అంటే పెట్టారంటే తక్కువ, మన దృష్టిలో 100 అంటే ఏంటి అసలు చాలా తక్కువ, కానీ వాళ్ళకి ఎంత ఎక్కువ అండి, 1000 రూపాయలతో సమానం అంట. వెళ్ళిన వాళ్ళందరికీ నాతో ఏమన్నారంటే, ఒక 60 మంది సేవకులు ఉంటారు, ఒక మనిషికి 300 చొప్పునైనా నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానమ్మా, చేయగలిగిన వాళ్ళు చేయండి అంటే మన గ్రూప్లో కూడా పెట్టారు. మన సంఘం తరఫున కూడా ఒక 5,000 పంపించాం. ఒక 15 మందికి, మ్యాక్సిమం 20 మందికి పంపిద్దాం అనుకున్నాను నేను, ఎక్కువ రాలేదు. ఒక 3,200 రూపాయలే కలెక్ట్ అయినాయి. మిగతా 1,800 వేసి నేను పంపించా. అయితే ఇంకా ఒక 6,000 పంపిస్తే 20 మందికి వచ్చాయి. వాళ్ళంట 300 ఇస్తారంట, వాళ్ళకి 3 లక్షలు ఇచ్చినంత ఆనందపడ్డారంట. వాళ్ళ ఆనందాన్ని అసలు చెప్పలేకపోతున్నానమ్మ మాటల్లో. వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. అలాంటి గిరిజనుల మధ్య అంటే వాళ్ళకి ఏమి ఉండవండి, అలాంటి వాళ్ళ మధ్య వాళ్ళకి ఇంకా ఇప్పుడు కనీసం దేవుడు తెలుసు, కొంచెం దేవుడిని ప్రేమిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అంటే జైపాల్ గారికి ఇప్పుడు దగ్గర 70 సంవత్సరాలు ఉంటాయి కదా,
ఆయనకి మరి యవ్వన ప్రాయంలో 20 ఏళ్ళు చిన్న వయసులో సేవకి వెళ్ళాడు. అలాంటప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడంతా వాళ్ళకి ఏసై అంటే తెలియదు, ఏసై ప్రేమ అంటే తెలియదు, చర్చికి రండి అంటే వచ్చేవాళ్ళు కదంట. కాలు పట్టుకొని బతిమలాడేవాడంట, కాలు పట్టుకొని రండి రండి ప్లీజ్ కూర్చోండి, కాసేపు కూర్చోండి చర్చిలో అని. అంత భారం పడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన అంత ఘనంగా ఉన్నాడు. మన జీవితాలు ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నామో తెలియదు, కానీ ఒక మంచి సాక్ష్యాన్ని ఫలానా వ్యక్తి ద్వారా మేము రక్షించబడ్డాం అని వాళ్ళు చెప్తారే దేవుడి దగ్గర నీ గురించి, లేదా ఒక మనుషుల దగ్గర, ఆ ఘనత, ఆ ఫలితం మనకేనండి. మనం ఎవరినైనా ఒకళ్ళ గురించి భారం కలిగి అందరి గురించి వద్దుపోని, నా వల్ల కాదమ్మా, నేను ఏమన్నా సేవకురాలనా అంటే, నేను ఏమన్నా సేవకుడినా పాస్టర్నా, నాకు ఎందుకు అంత ప్రయాసం అనుకోవద్దు. నువ్వు సంపాదించేది ఇదే. ఒక వ్యక్తి గురించి టార్గెట్ పెట్టుకో. ఈ సంవత్సరం వీళ్ళని నేను ఎలా అయినా చర్చిలో కూర్చోబెట్టాలి ప్రభా అని. ఆ ఒక్కల గురించి ఆ ఒక్కల గురించే ప్రార్థన చేయమని, ఆ ఒక్కల గురించి, ఆ ఒక్క ఆత్మ గురించే ప్రయాసపడు. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో తెలుసా? ఈ ఒక్క సమరయ స్త్రీని బట్టి ఆ సమరయులందరూ రక్షించబడ్డారు, సమరయులందరూ విశ్వాసం వచ్చారు. ఈరోజు ఇంకా ఎన్నో కుటుంబాల్లో చాలామంది రక్షించబడతారు. ఒకవేళ రక్షించబడిన జారిపోతున్నారు. వాళ్ళు జారిపోతుంటే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద మరి ద్వేషం కలుగుతుంది. కానీ భారం కలగాలి, బాధ్యత కలగాలి, ప్రేమ కలగాలి. నాకు కొన్నిసార్లు కొంతమందిని చూస్తే చాలా బాధ కలిగి చాలా కోపం వచ్చిందండి మనిషిగా. కానీ పౌలు గారు ఒక వాక్యం ఉంటుంది, అదేమని ఉంటుందంటే, పౌలు గారు అంట, నేను వీళ్ళందరి కోసం ఎంతగానో ప్రసవ వేద పడుతున్నాను. నేను ఈ ఆత్మలు రక్షించబడాలని, లేదా రక్షించబడి జారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మానేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని విడిచిపెట్టి అటు ఒగ్గంతి ఇటొగ్గంతి వేసేవాళ్ళు, కొంచెం దేవుళ్ళలోనూ ఉంటూ అటు లోకల్లోనూ ఉంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి గద్దించొద్దు, వాళ్ళని కొంచెం వాళ్ళ విషయంలో ఓర్పు పట్టి నువ్వు ప్రార్థన చేయి అని ఆయన ఒక మాట చెప్తాడు. ఆ మాట నాకు గుర్తొచ్చింది. ప్రభా, అంత గొప్ప దైవ సేవకులే అంత ఓర్పు పట్టినప్పుడు నీ రాజ్యానికి ఒక ఆత్మను సంపాదించడం కోసం మేము కోపం తెచ్చుకుంటే ఎలా, మేము అలిగితే ఎలా? మేము కూడా ఓర్పు పట్టి వాళ్ళని సంపాదించాలి, ప్రార్థన చేయాలి, ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి, ఇంకా బాగా అడగాలి దేవుణ్ణి అనే మనసు కలగదు. మనకి విరక్తి కలగకూడదు. ఆ భారం ఈ సమరయ స్త్రీకి ఉందండి. ఆమె ప్రారంభం బాగోలేదు. ఆమె ఒక వేశ్య, ఆమె మంచి వ్యక్తి కాదు. కానీ ఆమె ఎండింగ్ ఎలా ఉంది, ఆమె ఇక అంతం ఎలా ఉంది? ఒక మంచి సాక్ష్యం సంపాదించుకుంది బైబిల్లో. ఈరోజు మనం గొప్పగా అందరికీ, ప్రపంచంలో అందరికీ గొప్పగా తెలిసేమో, ఫలానా వాళ్ళ కోడలు, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా ఇంటి